మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జగద్గిరిగుట్ట 126వ డివిజన్ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థాన వ్యవస్థాపక ట్రస్ట్ చైర్మన్ డిస్ట్రిక్ట్ వి 105A జోన్ 3 జోనల్ చైర్మన్ రేగూరి ప్రవీణ్ కుమార్ గుప్తా ఆధ్వర్యంలో ఎస్పీఎండి వాసవి క్లబ్ ఎస్పీఎండి వాసవి క్లబ్ సమూహంగా నిర్వహించిన కార్యక్రమం జగద్గిరిగుట్ట శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థాన ట్రస్ట్ చైర్మన్ రేగూరి ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో అమావాస్య రోజున అన్న సమారాధన చేయాలనే సంకల్పంతో మొదటి రోజైన అమావాస్య రోజున ఎర్రగడ్డ ఈఎస్ఐ హాస్పిటల్ ముందు పేషెంట్ల దగ్గరకు వచ్చే అటెండర్స్ కోసం అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించడం జరిగింది। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వైసీ మహాసభ మేడ్చల్ జిల్లా అధ్యక్షులు పార్సి ప్రకాష్ గుప్తా, జనరల్ సెక్రటరీ ఉప్పల శేఖర్ గుప్తా, అలాగే జగద్గిరిగుట్ట శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి వ్యవస్థాపక ట్రస్ట్ గౌరవ చైర్మన్ కాచం కైలాస్ సంగుప్తా, కాచం ఇందిరమ్మ దంపతులు, వైస్ చైర్మన్ నేతి శంకర్ గుప్తా, అలాగే వాసవి క్లబ్ డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ వాసా శ్రీనివాసులు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు। వాటర్ ప్యాకెట్ కూడా ఇచ్చేసాయి। అమ్మా నువ్వు అన్నం మళ్ళీ
మళ్ళా ఇక్కడ చూడే మనం ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరిగినాక ఇప్పుడు ఈ కార్యక్రమం సదాకాలము జరగాలని మా అభిప్రాయము. మా యొక్క సభ్యులందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని విజయం చేయాలని మేము కోరుతున్నాము. వాసవి క్లబ్ సందర్భంగా ఈరోజు మేము ఈఎస్ఐ హాస్పిటల్ కాడ అమాస సందర్భంగా అందరికీ హాస్పిటల్కి వచ్చే రోగులకు కానీ వృద్ధులకు కానీ అన్నదానం ప్రోగ్రాం ఈ ఆలోచన వచ్చిన ఫస్ట్ మా చైర్మన్ ప్రోగ్రాం ప్లాన్ అంతా ఆయన ఆధ్వర్యంలో విజయం సాధించాం. దీనికి సహకరించిన మా మిత్రులు, మా వాసవి క్లబ్ మెంబర్లు, మా మిత్రులు ఈ ప్రోగ్రాంకి సహకరించి విజయవంతం చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. ఈ మహిళా క్లబ్ మహిళలకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వచ్చిన పెద్దలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై మాత వాసవి మాత. ఈరోజు 2 క్లబ్లైన వాసవి క్లబ్లు, వాసవి వనితా క్లబ్, ఎస్విఎండి వాసవి క్లబ్, ఎస్విఎండి వాసవి వనితా క్లబ్ సంయుక్తంగా నిర్వహించే కార్యక్రమం ఏమనగా 14 సంవత్సరాల నుండి జగద్గిరిగుట్ట వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి దేవస్థానానికి ఎట్లయితే మేము కష్టపడి కట్టి అందరూ కూడా మెంబర్లందరూ ఎట్లా సహకరించారో అదేవిధంగా వాసవి క్లబ్ కూడా 2 గ్రూపులు ప్రమాణ స్వీకారం ఈ పోయిన 29 చేయడం జరిగింది. సేవా కార్యక్రమం చేయాలనే సంకల్పంతో సభ్యులందరూ కూడా మా దేవస్థాన కమిటీ వాళ్ళు కానీ ఈ వాసవి క్లబ్ వాళ్ళు కానీ అందరూ ముందుకొచ్చి ప్రతి నెల అమావాస్య రోజున ఒక్కొక్క హాస్పిటల్ వద్ద పేషెంట్ దగ్గరకు వచ్చే అటెండెంట్స్కి భోజన సదుపాయాలు కల్పించాలనే ఉద్దేశంతో మొదటగా ఎంచుకున్నటువంటి హాస్పిటల్ ఈఎస్ఐ హాస్పిటల్ ఎర్రగడ్డలోని హాస్పిటల్ ముందు ఈరోజు అందరికీ కూడా అన్నదాన కార్యక్రమము చేయడం జరిగింది. అందులో మౌని అమావాస్య అని ఈరోజు ప్రత్యేకంగా ప్రారంభించడం జరిగింది. అలాగే ఈ కమిటీ మెంబర్లందరూ కూడా ప్రతి నెల ఒక్కొక్క గవర్నమెంట్ హాస్పిటల్ ముందు అమావాస్య రోజు అన్నదానం కార్యక్రమం చేయాలని సంకల్పిస్తారు ముందుకొచ్చారు. వీరందరికీ కూడా మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అందరూ కూడా ఇదే విధంగా ముందుకు రావాలని కోరుతున్నాము. అలాగే ఈరోజు మా దేవస్థానం గౌరవ చైర్మన్ అయినటువంటి కార్యక్రమ గారు ఈ ఏజ్లో కూడా ముందుకొచ్చి మాకు సహకరించడానికి ముందుకొచ్చారు. వారికి మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు ప్రకాష్ కృష్ణ గారు, తర్వాత జనరల్ సెక్రటరీ గారు, అలాగే దేవస్థాన కమిటీ వైస్ చైర్మన్ అయినటువంటి నేతి శంకర్ గుప్తా గారు, అలాగే వాసవి క్లబ్ను మాతో ప్రోత్సహించి ముందుకు తీసుకొచ్చినటువంటి వాస శ్రీను గుప్తా గారు, అలాగే జగద్గిరిగుట్ట యూత్ వాసవి సంఘం అన్నట్టు ఆదివాసీ సంఘం అన్నట్టు యూత్ సభ్యులందరూ కూడా ప్రతి ఒక్కరు వచ్చారు. ఈరోజు మాకు అన్నదానానికి కూడా వాళ్ళందరూ సహకరించారు. సహకరించిన వాళ్ళకి, ఇక్కడికి వచ్చిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు వచ్చిన పెద్దలు అందరికీ చాలా ధన్యవాదాలు. ఇక్కడికి వచ్చిన చాలామంది జనాలు కానీ పేషెంట్స్ కానీ మాకు ఎంతో సహకరించారు. ఇలా ప్రతి ఒక్కరు ఇలా మాకు సహకరిస్తుంటే ఇలాంటి ప్రోగ్రాంలు ఎన్నెన్నో చేస్తామని కోరుకుంటున్నాం. ఆడవాళ్ళు కానీ ఎంతమంది మహిళలు ఎంతోమంది మాకు సహకరిస్తున్నారు. దాంతో పాటు ముందుకు వస్తున్నారు. ప్రతి ఒక్క చోట్ల మేము ఇలాంటి కార్యక్రమం ఎన్నో